పూలు అమ్మిన చోటే కట్టెలమ్ముతారు అనే సామెత ఉంది చూశారు. ప్రస్తుతం అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అలాగే ఉంది. అమరావతిలో 14 నుంచి 19 వరకు భూ సమీకరణం, భూసేకరణ చేసి ప్రపంచం తలదన్నే నగరాన్ని నిర్మిస్తాను అని చెప్పి వాళ్ళకు మాటలు చెప్పి భూములు తీసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేది నేను మీరు కాదు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలకపక్ష కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారే చెప్పిన మాట ఏంటి? మొదటి విడతనే భూములు ఇచ్చిన రైతులు కష్టాలు పడిపోతూ ఉన్నారు. 16 నెలలైంది అధికారంలోకి వచ్చి, వాళ్ళను పట్టించుకున్న పాపానే పోవడం లేదు. వాళ్ళని కాసింత పట్టించుకోండి అని చెప్పి ఆయన అసెంబ్లీలోనే చెప్పారు. మొదటి విడతలో భూములు ఇచ్చిన వాళ్ళు అయ్యో కుర్రో ముర్రో మా పరిస్థితి ఏంటి అని చెప్పి పాపం వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు కొనసాగుతూ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చి మొదట సేకరించిన అన్ని వేల ఎకరాల్లో మనం దానికే పరిమితమైతే ఒక మున్సిపాలిటీ అయిపోతుంది, వేస్ట్ కుదరదు. కాబట్టి ఈసారి ఇంకో 45,000 ఎకరాలు సేకరణ చేయాలి అని చెప్పి తాజా క్యాబినెట్లో ఏంటి, మీరు భూమి ఇస్తే ఓకే, లేకుంటే గుంజుకుంటామని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్వైజేషన్ కోసం. సో ఈ క్రమంలో అమరావతి పరిధిలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద పూలు చల్లారో, అమరావతి పరిధిలో వాళ్ళు అయితే ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశంసల వర్షం కురిపించారో పోటీపడి, ఇప్పుడు అదే అమరావతిలో ప్రజలు మొదటి విడత భూములు ఇచ్చిన వాళ్ళు తీవ్ర వ్యతిరేకత, రెండో విడత భూములు పోతున్న వాళ్ళు మేము ఏ స్థాయి పోరాడానికైనా సిద్ధపడతాం కానీ ఇవ్వము అని చెప్పి వాళ్ళు. సో అదే అమరావతి పరిధిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారైపోతూ ఉంది. కానీ ఆశ్చర్యం, మొదటి విడతలో భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటో తేల్చకుండా వాళ్ళదంతా ఏమంటారు ఒక ఒక కన్క్లూజన్కి తీసుకురాకుండా వాళ్ళని అలా వదిలేసి ఇప్పుడు మళ్ళీ మీరు భూములు ఇస్తారా లాక్కోవాలా అని చెప్పి రెండో విడత భూముల కోసం అని చెప్పి పూనుకొని మొత్తం మీద ఆ ఏరియాను ఏం చేద్దాం అనుకుంటున్నారో, అసలు వీళ్ళ ఆలోచన ఏంటో, వీళ్ళ ప్రయోజనాలు ఏంటో నిజంగా అంతుచెక్కని ప్రశ్నలు అబ్బాయి ఇవన్నీ. సరే, వాళ్ళకు కావలసిన వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోణంలోనే చూద్దామా? గుప్పెడ మంది ఆర్థిక ప్రయోజనాల కోసం, గుప్పెడ మంది ప్రయోజనాల కోసం అంతమంది ఇబ్బంది పడాలా, రాష్ట్రం ఇబ్బంది పడాలా అంటే మరి ఈ ప్రశ్న కూడా సమాధానం పాలకపక్షమే చెప్పాలా?